నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నానురా. అక్క, కష్టం అనేది అనివార్యం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఇంకా డౌట్ లేదు. కష్టం లేకుండా ఉంది అని అంటే ఉండదు అసలు. అసలు ప్రస్తావనే అనవసరం కదా. సుఖము కష్టం ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమందికి కష్టాన్ని ఫేస్ చేసేటటువంటి మనోధైర్యం ఉంటుంది. చాలా నిబ్బరంగా ఉంటారు. కొంతమంది ఇవాళ రేపు చాలా మంది డెలికేట్ మైండెడ్ గా ఉన్న వాళ్ళే ఉన్నారు. తట్టుకోలేకపోతున్నారు. చిన్న కష్టాన్ని కూడా ఘోరమైన కష్టం ఇది అని కన్సిడర్ చేస్తున్నారు. సరే, ఇంకా మానసిక పరిస్థితి అది. మరి దాని నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి ఎలా మనల్ని అనుగ్రహిస్తారు? ఎంత పూజ చేస్తున్నా అనుగ్రహించట్లేదండి, ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది, మా కష్టాల నుంచి మేము ఎప్పుడు బయటపడతామని అడుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది బాధలు పడుతున్నారు పద్మిని, లేదని కాదు, ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్నారు. అలా ఘోరమైన కష్టాలు అనుభవించే వాళ్ళ కోసం దత్తాత్రేయ పూజా విధానం, దత్తాత్రేయ స్వామి చెప్పిన విధానం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను చెప్పిన విధానం కాదు, స్వామి స్వయంగా చెప్తారు. స్వామి మనకి ప్రతి దానికి కూడా ఓ విధానం చెప్తారు. ఈ ఘోరమైన కష్టాలు పడేవాళ్ళు ఒక 16 రోజులు డెడికేటెడ్గా, అంటే ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇకనైనా సరే ఈ 16 రోజులు నేను ఏక దీక్షతో గనక నేను చేసినట్టయితే దత్తాత్రేయ స్వామి నన్ను బయట వేస్తారు అనే నమ్మకంతో చేయాలి. ఓకే. ముందుగా వాళ్ళు శుచిగా శుభ్రంగా స్నానం చేసి 16 రోజులు నేను ఈ పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తానని. సో 16 days కొంతమందికి చెయ్యాలన్నా కూడా అది తప్పు పెట్టడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. మనసు ఒప్పుకోదక్క. ఎందుకంటే అసలు స్వామి కూడా అంటే నీకు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఆ పూజ కూడా చేసే ఆలోచన కూడా రాదు, మనసు రాదు. నేనైనా అతీతురాలు కాదు, నేను కూడా అంతే. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఇంకా స్వామి వైపుకి మళ్ళనటువంటి పరిస్థితి చాలా. ఇంకా కాదు, ఆయననే వదులుకుంటే ఇంకేముంది అని మనసుకి సర్ది చెప్పే పరిస్థితి వచ్చింది. అవును, వస్తూనే ఉంటుంది. సో ఎట్లా అక్క మరి మనసుని కంట్రోల్ చేసుకుని మళ్ళీ స్వామికి దగ్గర అవటం ఎట్లా? ముందు అందుకే మనం ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోవాలి దీర్ఘంగా. శ్వాస దీర్ఘంగా తీసుకొని ఆ శ్వాసను వదిలేసి ఒక 3 సార్లు, ఎప్పుడైనా ఎవరికైనా కానీ భరించరాని కోపం వచ్చినా, భరించరాని కష్టాలు వచ్చినా, భరించలేని ఉపద్రవం వస్తుంది, సమస్య వస్తుంది, నేను ఎలా బయటపడాలంటే 3 సార్లు అసలు వెన్నుముక నిటారుగా పెట్టి శ్వాస తీసుకొని వదిలేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఖచ్చితంగా. దాన్ని క్రియాయోగం అంటారు, దత్త క్రియాయోగం అని కూడా అంటారు. అన్ని శ్వాసలతోనే ఉంటాయి అన్నమాట క్రియలన్నీ కూడా. అలా ఊపిరి డీప్ బ్రెత్ తీసుకొని వదిలేయాలి. అప్పుడు నీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఒక దారి చూపిస్తారు. ఈ ఘోరమైన కష్టాలు తొలగడం కోసం 16 రోజులు కూడా ఫస్ట్ దేవుడిగా శుభ్రం చేసుకొని మీరు శుచి శుభ్రంగా ఉండి 3 పసుపు ఒత్తులతో దీపారాధన చేసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది కూడా వేసుకోవాలి. అలాగే మీరు చేసే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి, కూర్చునే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. 16 రోజులు 16 సార్లు దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం 16 times per day, 16 days కంటిన్యూస్ చేయాలి. ఉదయం సాయంత్రం హారతి ఇవ్వాలి. ఉదయం 8 సార్లు, సాయంత్రం 8 సార్లు చదవచ్చా? చదువుకోవచ్చు. ఎంతసేపు పడుతుంది ఒక్కసారి చదవడానికి? ఒక్కసారి చదవటానికి హార్డ్లీ ఒక 2-3 minutes పడుతుంది. 16 సార్లు అయితే పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి. 8 times చదివారు, హారతి ఇచ్చేయండి. మళ్ళీ 8 times చదువుతున్నారు, మళ్ళీ హారతి ఇవ్వండి. పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి. అలాగే నైవేద్యము పసుపు రంగు, ఏదో ఒకటి పసుపు రంగు నైవేద్యం, శనగలో ఏదో ఒకటి, నీకేం లేకపోతే అరటిపళ్ళు పెట్టు, ఎల్లో కలర్ స్వీట్, లేదంటే అదే లడ్డు బాక్స్ తెచ్చి రోజుకో లడ్డు పెట్టుకోవాలి. దీన్ని అంటాం కదా మనము బందర్ లడ్డు లాంటిది, తొక్కుడు లడ్డు లాంటిది, ఎల్లో, అలాంటి లడ్డు పెట్టుకొని 16 days గనక 16 సార్లు గనక ఎవరైతే ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదువుతారో కష్టాల నుంచి 99 కాదు 100% స్వామి బయటేస్తారు. పక్కా అసలు రాసి పెట్టుకోవచ్చు 100%. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పారా?
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఈ ఉంటుంది. విధానం నా ఈ ఉద్దేశం. విధానం ఇంకా మన వాళ్ళ ఎవరికి దత్తబంధువులు ఎవరికి చెప్పలేదు. ఉమ్, వాళ్ళందరికి ఓ. ఎక్కువ మేడి చెట్టు, గురుచరిత్ర పారాయణాలు ఇవన్నీ చెప్తూ ఉంటాను. ఓకే. ఈ ఘోర కష్టోద్ధారణ అంటే ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా చెప్తాను దత్తాత్రేయ స్వామిది. అవును దత్తాత్రేయ స్వామి అంటే చాలా లోతు. ఉమ్. ఎంత చెప్పుకుంటున్నా ఎంత అయినా తనివి తీరదు. అవును మనం మొదలు పెడుతుంటే ఇంకా లోతు తెలుసుకుంటూ ఉండాలి. సో మొదటిసారి ఈ పరిహార మార్గాన్ని మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నారు. అసలు దత్త భక్తులందరికీ కూడా మా ఉమ్. పీఠంలో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు, నా ప్రియ చెప్పలేదు. భక్తులు కూడా. హా. ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రము స్వయంగా దత్తాత్రేయ స్వామి తన భక్తుల కోసం ఉమ్, ఇచ్చినటువంటి స్తోత్రం. ఉమ్. ఘోర కష్టోద్ధారణ స్తోత్రం. ఉమ్, అలాంటి స్తోత్రం. Right. ఈ స్తోత్రాన్ని భక్తితో ఉమ్. ఇంకోటి, మీ ఇంటి దగ్గర మేడి చెట్లు ఉంటే ఉమ్. మేడి చెట్టు దగ్గర కూర్చొనైనా కూడా మీరు ఈ చేయొచ్చా? స్తోత్రం చదువుకోవచ్చు తొందరగా. స్వామి ఏమంటారంటే పద్మిని, ఆ చెట్టు ఎక్కడైతే మనం వృక్షం దగ్గర కూర్చుంటాం, ఆ వృక్షము కింద కూర్చొని పారాయణం చేసినా, స్తోత్రం పఠించినా, నామజపం చేసినా ఆ చెడుని ఆ వృక్షం లాగేసుకుంటుంది. ఉమ్, ఉమ్, నీ కర్మల్ని తీసేసుకొని ఉమ్. నీకు ఆ కర్మ విధ్వంసం అనేది జరుగుతుంది అక్కడ, నీ కోరికలు తీరేలా చేస్తుంది Right. అని స్వామి చెప్తారు. రైట్. అయితే నియమాలు ఏమైనా ఉంటాయి 16 రోజులు కూడా? 16 రోజులు చాలా శుచి శుభ్రంగా, ముఖ్యంగా మధ్య మాంసాలు ముట్టరాదు. అది మనం చెప్తాం ఎప్పుడు కూడా ఆఫ్ కోర్స్. పూజా విధానంలో. ఉమ్. అలాగే ఎక్కువ కూడా దత్త ధ్యాసలో ఉండాలి. ఉమ్. దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేస్తూ దత్త ధ్యాసలో, స్వామి మీరున్నారు, నా కష్టాలను తొలగిస్తున్నారు, మీ మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో నేను ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చేస్తున్నాను. ఉమ్. స్వామి చెప్పిన విధానాలనే మనం పాటిస్తున్నాం. Right. మనం ఏమీ ప్రత్యేకంగా దీన్ని అంతే. చేసుకోం. 100%. అయితే తలస్నానం చేయటము ఇవి కూడా ఉంటాయా? ఒక రోజు ప్రతిరోజు తలకు స్నానం చేస్తే చాలు ఉమ్. పద్మిని, రోజు అవసరం లేదు. ఉమ్. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ తలకు స్నానం చేయొచ్చు. ఓకే. అలా తల మీద చేసుకోవచ్చు. శుచిగా నీళ్ళు జల్లేసుకోండి 3 సార్లు. ఉమ్. అపవిత్ర పవిత్ర అంజలితో అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా చేసుకో అయితే ఈ 16 డేస్ కూడా ఖచ్చితంగా గ్యాప్ రాకుండా మనం చేసుకోవాలి. చేయాలి. 16 డేస్ గ్యాప్ రాకుండా చేయాలి. ఉమ్. ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎక్కువ అయితే ఇంటి యజమాని చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది. మరి మా మగవాళ్ళు వినరండి మాట, ఇదే కదా పెద్ద కంప్లైంట్. మా మగవాళ్ళు వినరు ఈ మాట అన్నప్పుడు ఆడవాళ్ళు చక్కగా మీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, మా ఇంట్లో ఘోరమైన కష్టాలు తొలగిపోవాలి తండ్రి, నేను నిన్నే నమ్ముకున్నాను, ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చేస్తున్నాను అనుకోండి. Hmm. చివరి రోజు చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకోండి, Hmm. స్వామికి Hmm. పూర్ణ ఫలం ఇమ్మని కోరుకోండి. అంతే. ఓకే. రైట్ అక్క. 16 డేస్ మరి ఆడవాళ్ళు పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే, ఆ 6th డే నుంచి ఒకవేళ స్టార్ట్ చేసుకున్నారనుకోండి ఈజీ, చాలా మధ్యలో easy. గ్యాప్ అనేది రాదు. అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు మరి ఈ విధానాన్ని చేసుకోవచ్చా? ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు 6 నెలలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. 6 6 నెలల వరకు పనికిరాదు. పనికి. ఎందుకంటే పాపం వాళ్ళ కష్టాలు వెంటాడుతున్నాయంటే స్వామి చదువుకోమని చెప్పారు. Hmm. సో చదువుకోవచ్చు, చదువుకోవచ్చు. చేయొచ్చు, Right. ఖచ్చితంగా చేయొచ్చు. ఈ ఫోటో అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేకపోతే అసలు గూగుల్లో కొట్టినా కూడా దొరికిపోతుంది. ఘోర కష్టోద్ధర స్తోత్రం, అవును. ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అని అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. అదేం పెద్ద విశేషం ఏం కాదు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 16 రోజుల్లో మరి ఇన్ని కష్టాలు అనుభవించడం కంటే ఏంటి మాకు మార్గం అని అనుకుంటే గనక ఒక మార్గాన్ని అయితే స్వామే చెప్తున్నారు అని ఖచ్చితంగా భావిస్తున్నాము. 16 డేస్ కొంచెం కష్టమో నష్టమో చేసుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందకరమైన, అందరి దగ్గర డబ్బు ఉండదు కదా పద్మిని, డబ్బు లేదు మా దగ్గర, మేము రెమెడీస్ చేసుకోలేము, పరిహారాలు చేసుకోలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్వామి చెప్పేది ఘోర కష్టోద్ధారణ స్తోత్రమే.